ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమిగినూరు గత వైసీపీ ప్రభుత్వం చెత్తకు పన్ను వేస్తే కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ఆదాయం తీసుకొస్తున్నారని ఎమిగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులతో ఎమ్మెల్యే ర్యాలీ చేపట్టారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ దివస్ వైపు ముందుకు పోతుందన్నారు. తడి పొడి చెత్త కాకుండా మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ చెత్తను సేకరించి మళ్లీ దాన్ని ఉపయోగించుకునేలా పునరుద్ధరణ చేసి కొత్త ఉత్పత్తిని తయారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. సెక్రటరీస్ కు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఓకే థ్యాంక్ యూ సార్. संग संग सूरज बन के जले कर लिया हमने Place is a safe place. Healthy environment is everything. Take part, turn earth into heaven. Make it a perfect dining slogan. Clear out the clutter, take out the garbage. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛ దివస్ లో భాగంగా గౌరవ శాసనసభ్యులు గారిని నేను ఉద్దేశించి మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కాకుండా చిన్న చిన్న విషయాలు, పట్టించుకున్నటువంటి విషయాలలో ఎంతో ప్రధానమైన ముఖ్యమైనటువంటి పరిశుభ్రతకు చెందినటువంటి మన ఆరోగ్యానికి కానీ, అదే రకంగా పరిశుభ్రతకు కానీ, గ్రీన్ ఎమ్మెగినూరుగా చేసుకోవడానికి కానీ ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వంలో చెత్త మీద పన్ను వేసి ప్రజల దగ్గర నుంచి పిండి వసూలు చేస్తే, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్తని సంపదగా మార్చుకుంటూ ఆ చెత్త ద్వారా కూడా ఈ రోజు మళ్ళీ అందరికి కూడా మంచి జరిగే విధంగా ముందుకు పోయేటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత. స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విలువగా పాల్గొని, ఎన్జిఓస్, ప్రజలు, పబ్లిక్ అందరూ కూడా పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మన శాసనసభ్యులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ముందుకు తీసుకెళ్లి స్వచ్ఛ ఎమ్మెగినూరు, గ్రీన్ ఎమ్మెగినూరు ఏర్పాటు చేసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా జనవరిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ ఎక్కడ కూడా గార్బేజ్ వేస్ట్ లేకుండా క్లీన్ సిటీగా ఏర్పాటు చేసే బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాం. అదేవిధంగా ఎక్కడైతే కమ్యూనిటీ టాయిలెట్స్, ఈ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్స్, మార్కెట్ ప్లేసెస్ అన్ని కూడా క్లీన్ గా చేయడం జరిగింది. ఫిబ్రవరి నెలలో సోర్స్ అండ్ రిసోర్స్ ఎక్కడైతే తడి చెత్త, పొడి చెత్త, హజార్డ్స్ వేస్ట్, ఈ చెత్తను 3 రకాలుగా సేకరించి ప్రజలు అందించేటటువంటి కార్యక్రమాన్ని మనం దాదాపు 25,000 హౌసెస్ అన్నిటికి కూడా ఎమ్మెగినూరు పట్టణంలో చేయడం జరిగింది. అదేవిధంగా మార్చి నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 1 టన్ లోపు ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా సేకరించి మనము డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం చిన్నపిల్లల దగ్గర నుంచి మేమందరం ప్రజాప్రతినిధులం అందరం కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలా. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈరోజు ఏదైతే స్వచ్ఛ భారత్ అంటుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ ఆంధ్రను పెట్టాలని చెప్పి మన ఎమ్మెగనూరులో మనందరం కూడా మన ఎమ్మెగనూరుని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేస్తే ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపదను సృష్టించి ఆదాయంతో ఆ యొక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి మేలు చేసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు ముఖ్యంగా మీకందరికీ తెలిసినటువంటి చెత్త అంటే తడి చెత్త, పొడి చెత్త. మరి ఆ చెత్త కాకుండా మన ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ చెత్త చిన్న చిన్న కీబోర్డు దగ్గర నుంచి ల్యాప్టాప్ల దగ్గర నుంచి గ్రైండర్ల దగ్గర ఇది మన కంప్యూటర్ల దగ్గర నుంచి టీవీల దగ్గర నుంచి చెడిపోయినటువంటి ఎలక్ట్రానిక్ చెత్తను కూడా ఈరోజు అంతా సేకరించి ఈ ఎలక్ట్రానిక్ చెత్తతోటి మళ్ళీ దాన్ని ఉపయోగించుకునే విధంగా మన ఇంట్లో ఉండి మన ఆరోగ్యానికి మనకు ఇబ్బంది అయ్యే విధంగా కాకుండా పరిశుభ్రంగా RRR ఏదైతే ఇంతకుముందు చెప్పినటువంటి దాన్ని మళ్ళా రీయూజ్ చేస్తూ రీసైకిల్ చేస్తూ దాన్ని మొత్తం ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ చెత్తతోటి మళ్ళీ కొత్తగా ప్రోడక్ట్ తయారు చేసి మనకు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఈ ర్యాలీ చేయడానికి మన ప్రజలందరికీ ఎమ్మెగనూరు ప్రజలు పట్టణవాసులకే కాదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ అంటేనే గుర్తుకొచ్చే మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఈరోజు వారికి మేమందరం కూడా ఘన నివాళులు అర్పించి మనందరికీ గుర్తుండే విధంగా మనందరం కూడా దీన్ని ఒక డిసిప్లిన్గా పాటించే విధంగా, ఎందుకంటే మన ఇంట్లో మనం చెత్త వేస్తే శుభ్రంగా రోజు ఊడ్చుకుంటాం, క్లీన్ చేసుకుంటాం. కానీ దయ ఉంచి మీ అందరికీ చెప్తున్నా, ఎమ్మెగనూరులో బయటికి వచ్చినప్పుడు రోడ్డు మీద మాత్రం ఇష్టం వచ్చినట్టు చెత్త వేయకూడదు. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రానిక్ చెత్త ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రానిక్ చెత్తను కూడా మనం ఈరోజు ప్రభుత్వం గొప్ప సంకల్పంతో దీన్ని మళ్ళీ ఉపయోగించుకొని ఆ రీసైకిల్ చేసుకొని కొత్త ప్రోడక్ట్గా చేసుకునే విధంగా ముందుకు పోవడం జరుగుతోంది. ఈ యొక్క ర్యాలీ ద్వారా మనందరికి కూడా ఆ విషయం తెలియాలని చెప్పి అవేర్నెస్ కోసం ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా నడిచి వచ్చి పిల్లలు, స్కూల్ పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఎన్జిఓస్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఎమ్మెగనూరు మంచి ఆకాంక్షిస్తారో, ఎమ్మెగనూరుని పరిశుభ్రంగా ఉంచుకోవాలనుకుంటారో, ఎమ్మెగనూరులో మన ఇల్లే కాదు మన ఊరు మన ప్రాంతం మనందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆ చెత్తను మొత్తం తీసుకెళ్లి బ్రహ్మాండంగా సంపదను సృష్టించే విధంగా చేసి ఈ కార్యక్రమాన్ని మనందరూ సహకరించాలని కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నటువంటి ప్రతిజ్ఞ అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా చేయి ముందుకు చాచి పిల్లలతో పాటు పెద్దలం ఎమ్మెగనూరులో మీరు అక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా చేయి ముందుకు చాచి ఈ ప్రతిజ్ఞని ఒకసారి అందరం మనం చేయాలని కోరుకుంటూ, నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఎమ్మెగనూరును సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టుగా
నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ జై. థ్యాంక్ యూ.